ఒక చిన్న గ్రామంలో మహీరా అనే పాప ఉండేది. ఆమెకు పూలు, సీతాకోకచిలుకలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆమె ఇంటి వెనుక ఉన్న పాత తోటలో ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఒక వెలుగుల ద్వారం కనిపించింది. అది మెరిసే రంగులతో ప్రకాశిస్తూ ఉండేది. ఆసక్తిగా మహీరా ఆ ద్వారం దగ్గరకు వెళ్ళింది. భయపడకు, లోపలికి రా అనే మృదువైన స్వరం వినిపించింది. మహీరా ధైర్యంగా లోపలికి అడుగుపెట్టింది. అక్కడ మాయా ప్రపంచం, మాట్లాడే చెట్లు, నవ్వే పూలు, పాటలు పాడే పక్షులు. మధ్యలో ఒక బంగారు సీతాకోకచిలుక వచ్చి మహీరా భుజంపై కూర్చుంది. నేను మాయాతోట రక్షకురాలిని. మా ప్రపంచం రంగులు కోల్పోతోంది. నువ్వు మాకు సహాయం చేస్తావా అని అడిగింది. మహీరా చిరునవ్వుతో తప్పకుండా అంది. సీతాకోకచిలుక చెప్పినట్టు మహీరా 3 మాయారాళ్లు వెతికింది. ధైర్యం, దయ, నిజాయితీరాళ్లు. ప్రతి రాయి ఆమె మంచి గుణాల వల్ల వెదిగింది. ఆ రాళ్లను తోట మధ్యలో ఉంచగానే మొత్తం తోట మళ్లీ రంగులతో మెరిసిపోయింది. పూలు మరింత అందంగా వికసించాయి. నీ హృదయం మంచిదిగా ఉంది, అందుకే నువ్వే మాయా హీరోయిన్ అని సీతాకోకచిలుక చెప్పింది. తరువాత మహీరా మళ్లీ తన తోటలోనే కనిపించింది. కాని ఆమె చేతిలో ఒక చిన్న మెరిసే పువ్వు ఉండేది. నీతి, మంచి గుణాలు మన జీవితాన్ని మాయలా అందంగా మార్చేస్తాయి.